భారత పార్లమెంటు వక్ఫ్ సవరణ చట్టం 2025ను ఆమోదించింది. ఈ చట్టం 1995 నాటి వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తుంది. లోక్సభలో ఏప్రిల్ 3, 2025న, అలాగే రాజ్యసభలో ఏప్రిల్ 4, 2025న ఈ బిల్లును ఆమోదించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5, 2025న ఈ చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో మెరుగైన పారదర్శకత, జవాబుదారీతనం, అలాగే సమర్థతని తీసుకురావడం. చట్టం పేరుకి మార్పు తీసుకొచ్చారు. అంటే 1995 పేరుని యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2020గా దాన్ని షార్ట్కట్లో ఉమీద్ అని UMEED ఉమీద్ అనే ఒక థింగ్ తీసుకొచ్చారు. అది కూడా ఒక ఉర్దూ పదం, అంటే నమ్మకం అని ఉమీద్ అంటే. సో వాడుక ద్వారా వర్క్ అంటే వక్ఫ్ అంటే వక్ఫ్ బై యూజర్, వాడుక ద్వారా వక్ఫ్ బై యూజర్ అనేటువంటి నిబంధనని తొలగించేశారు. ఇక మీదట వక్ఫ్ని కేవలం ప్రకటన లేదా ఎండోమెంట్ ద్వారా మాత్రమే ఏర్పాటు చేయాలి. భూమిని దానం చేసే వ్యక్తి కనీసం 5 సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలాగే ఆస్తికి చట్టబద్ధమైనటువంటి యజమాని ఉండాలి. వక్ఫ్ అలాల్ ఔలద్ అంటే కుటుంబ వక్ఫ్ అంటారు దీన్ని. వారసులు, ముఖ్యంగా మహిళా వారసుల యొక్క వారసత్వ హక్కుల్ని ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. బోర్డులో కనీసం 2 ముస్లిమేతర సభ్యులు ఉండాలి. షియా, సున్నీ మరియు ఇతర వెనకబడినటువంటి ముస్లిం వర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఉండాలి. రాష్ట్రంలో బోహ్రా మరియు అఫూఖాన్ వర్గాలు ఉంటే వాటి నుంచి కూడా ఒక్కొక్కటి సభ్యుడిగా ఉండాలి. బోర్డులో 2 ముస్లిం మహిళా సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. మండలిలో కూడా ముస్లిమేతర సభ్యుల్ని చేర్చడానికి నిబంధనలు మార్చారు. వక్ఫ్ ఆస్తుల సర్వే కోసం కలెక్టర్ లేదా డిప్యూటీ స్థాయి కలెక్టర్కి తగ్గినటువంటి అధికార బాధ్యతలు అప్పచెప్తారు. వక్ఫ్ ఆస్తుల నమోదు కోసం ఒక కేంద్రీకృత పోర్టల్ మరియు డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల మరియు వక్ఫ్ ఆస్తుల యొక్క ఆడిట్ని కాగ్ లేదా ప్రభుత్వం నియమించిన అధికారి ద్వారా నిర్వహించడానికి చట్టంలో మార్పులు చేశారు. ట్రిబ్యునల్స్లో ఒక జిల్లా కోర్టు న్యాయమూర్తి మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయికి చేరినటువంటి అధికారి సభ్యులుగా ఉన్నారు. ఇంతకుముందు ట్రిబ్యునల్లో ముస్లిం లా నిపుణులు కూడా ఉండేవారు. ఆ నిబంధనలు తొలగించారు. ట్రిబ్యునల్లో ఉత్తర్వుల మీద హైకోర్టు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పరిమితుల చట్టం 1963కి వర్తిస్తుంది. ఈ చట్టం ద్వారా 1923 నాటి ముసల్మాన్ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేశారు పూర్తిగా. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీన్ని రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం యొక్క చెల్లుబాటును కూడా సవాల్ చేస్తూ రాజకీయ నాయకులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు జమియత్ ఉలామా ఈ హింద్ సహా 10కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో చట్టబడ్డాయి. ఈ చట్టం మైనార్టీల యొక్క హక్కుల్ని ఉల్లంఘిస్తుందని పిటిషన్లు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ మీద ఏప్రిల్ 16, 2025న విచారణ చేపట్టబోతోంది. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే దీన్ని కొంతమంది రాజకీయం చేయడానికి కాంగ్రెస్, అట్లాగే MIM లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని, ఏం జరగబోతుందో చూద్దాం అంటున్నారు.